శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 301 అధ్యాయాలు పూర్తి చేశాం. 302వ అధ్యాయంలో కూడా 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారామందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రియావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా భీష్మ వారు ఒక పురాణ ఇతిహాసం చెప్తున్నాడు. వశిష్ఠ కరాళ జనక సంవాదం అనే కథ చెప్తున్నాడు. రాత్రిశ్చైతావతీ రాజన్ యస్యాంతే ప్రతిబుధ్యతే సృజచ్చనంతకర్మాణం మహాంతం భూతమగ్రజం మూర్తిమంతమూర్తాత్మా విశ్వం శంభు స్వయంభువ అనిమహలఘిమా ప్రాప్తి ఈశానాం జ్యోతిరవ్యయం సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. రాజా ధర్మరాజా, ధర్మరాజుకి చెప్తున్నాడు భీష్ముడు ఏ సంవాదం? వశిష్ఠ కరాళ జనకుడు అనే ఒక రాజు, ఆయనతో వశిష్ఠుడు చెప్తున్నాడు. కరాళ జనకుడు ఏమడిగాడంటే, ఈ జగత్తంతా కూడా క్షరమయ్యేది కదా, అంటే లయమైపోయేది కదా, దీని గురించి అధిష్టాన జ్ఞానాన్ని గురించి వినగలుగుతున్నాం. అంటే మంగళకరమైన శివస్వరూపమైన అక్షరం అని పిలువబడే ఈ జ్ఞానాన్ని గురించి వివరంగా చెప్పయ్యా అని అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నాడు అన్నమాట. ఎవరు? వశిష్ఠుడు, పురోహితుడు. ఆయన రాజా, బ్రహ్మకు రాత్రి సమయం కూడా పగల్లాగానే దీర్ఘంగా ఉంటుంది. ఆయనకు పగలంటే, బ్రహ్మకు పగలంటే 1000 మహాయుగాలు. అంటే ఒక్క మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. 4 యుగాలు అంటే ఎంత టైం అంటే దేవతలకు 12,000 సంవత్సరాలు. అంటే మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు లెక్క. ఆ దేవతల 12,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం అయితే, ఈ చతుర్యుగాన్నే మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలైతే రాత్రి కూడా అంతే సమయం ఆయనకి. దాని తర్వాత ఆయన మేల్కొంటాడు రాత్రి అయిన తర్వాత.
ఈ బ్రహ్మనే సృష్టి అందరికన్నా మొదటగా పుట్టినవాడు, మహత్తర దివ్య స్వరూపుడు. ఈ విశ్వం అంతా కూడా ఆయన స్వరూపమే. అనిమ, మహిమ, ప్రాప్తి మొదలైన అష్టసిద్ధుల్ని స్వాధీనం చేసుకున్నవాడు ఆయన. మంగళ స్వరూపుడు. నిరాకారుడైన పరమేశ్వరుడే సాకారుడైన బ్రహ్మను సృష్టించాడు. అంటే సృష్టించిన వాడికి ఆకారం లేదు, సృష్టించబడిన వాడికి ఆకారం ఉందన్నమాట. ఆ పరమాత్మ జ్యోతిస్వరూపుడు, స్వయంగానే వ్యక్తమైన వాడు, వినాశరహితుడు. ఆయన చేతులు, కాళ్ళు, కన్నులు, శిరస్సులు అన్ని వైపులా ఉంటాయి, చెవులు కూడా అన్ని వైపులా ఉంటాయి. ఆయన ప్రపంచంలో సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు. ఒక రూపం అంటూ ఆకారం అంటూ లేకపోయినప్పటికీ మొత్తం ప్రపంచం అంతా ఆయనే, ప్రత్యేకమైన ఆకారం ఏం లేదు, ప్రపంచం అంతా కూడా ఆయనే. హిరణ్యగర్భో భగవాన్ ఏష బుద్ధిరితి స్మృత మహానితి చ యోగేషు విరించరితి చాప్యజ. పరమేశ్వరుడు నుంచి మొదట పుట్టినవాడు ఈ హిరణ్యగర్భుడు. ఈయన్నే బ్రహ్మ అంటాం మనం, ఆయన్నే బుద్ధి అంటారు. యోగశాస్త్రం ఈయన్నే మహత్తు అని చెప్పింది. మహత్తు అంటే బ్రహ్మే అన్నమాట. ఈయన్నే విరించి అంటారు, అజుడు అని కూడా అంటారు. సాంఖ్యే చ పఠ్యతే శాస్త్రే నామభిర్బహుధాత్మక విచిత్ర రూపో విశ్వాత్మా ఏకాక్షర ఇతి స్మృతః వృతన్నైకాత్మకం యేన కృతం త్రైలోక్యమాత్మనా తైదైవ బహురూపత్వాత్. భారతవుతుంది బాబు. విశ్వరూప ఇతి స్మృత. అనేకమైన పేర్లు రూపాలు గల ఈ హిరణ్యగర్భ బ్రహ్మనే సాంఖ్యశాస్త్రం కూడా వర్ణించింది. విచిత్ర రూపధారుడైన ఈయన్ని విశ్వాత్మని, ఏకాక్షరమని చెప్పారు. నానా రూపాలు గల ఈ ముల్లోకాలను ఈయనే సృష్టించాడు. ఈయన ఈ సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు. ఇలా అనేక రూపాలు ధరించడం వలన ఆయన్ని విశ్వరూపినిగా భావించారు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.